ఏపీకి పిడుగు లాంటి వార్త వచ్చింది. మరో అల్పపీడన ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలకు పలు కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోకి వేరొక అల్పపీడనం సెప్టెంబర్ 5, 2024 నాటికి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గురువారం ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, చెప్పండి, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రానున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? మార్నింగ్ శిరీష, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అదే తెలంగాణలో ఖమ్మం జిల్లా అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, గుంటూరు జిల్లాలో అయితే నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయవాడ విషయానికి వస్తే కనుక ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా చెరువును తలపించే విధంగా, రహదారులన్నీ కూడా పూర్తిగా చెరువుమయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రజలంతా కూడా నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 5వ తారీఖున 5, 6 తారీఖుల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాలను కూడా మళ్ళీ అక్కడక్కడ చెరువు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతున్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తీరం వెంబడి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఇప్పటికే అప్రమత్తమై ఉన్నారు. అలాగే ఇంకా మిగిలిన ప్రాంతాలన్నీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే మత్స్యకారులు ఎవరిని కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని అయితే మరొకసారి చెప్తున్నారు. ఈ నెల 5, 6 తారీఖులు గడిచేంత వరకు కూడా మత్స్యకారులు ఎవరిని సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే రహదారుల్లో వెంట ప్రయాణం చేసే వాళ్ళు కూడా కొంత ఆలోచించుకొని చూసుకొని ప్రయాణం చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఏపీ, తెలంగాణలో ఇప్పటికే రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ ముంపు ప్రాంతం అంతా కూడా ఎక్కడికక్కడ జలజీవనం స్తంభించిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ వరద ఉధృతికి ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు చేరుతున్నటువంటి వరద నీరంతా కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు ఈ నెల 5వ తారీఖున మరొక అల్పపీడనం ఏర్పడుతున్నటువంటి పిడుగు లాంటి వార్త ప్రజలు వినాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 5వ తారీఖున రాబోతున్నటువంటి ఈ అల్పపీడనం ప్రభావం రాష్ట్రం మీద ఏ రకంగా ఉండబోతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటికే ఈ వరద నీటికి అతలాకుతలమైపోయినటువంటి ప్రజలంతా ఇప్పుడే బిక్కుబిక్కుమంటూ గడుపుతూ కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు మరో అల్పపీడనం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. శిరీష. థ్యాంక్ యూ.